హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు సాబుదానా వడ చాలా టేస్టీగా చేశానండి. దీన్ని ఇలాగే తినొచ్చు, లేదంటే పల్లి చట్నీలో కొద్దిగా కర్డ్ షుగర్ కలిపి కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. చల్లారిన తర్వాత కూడా క్రిస్పీగా బాగుంటాయండి. దీనికోసం కావలసిన పదార్థాలను చూడండి. సాబుదానా 200 గ్రామ్స్ తీసుకున్నానండి. రాత్రి నానబెట్టుకున్నాను నేను. ఇప్పుడు మార్నింగ్ 9 అవుతుంది. దీన్ని సాబుదానా పోసాక ఒక 1/2 ఇంచ్ లెవెల్లో పైకి నీళ్లు పోసి నానబెట్టాలండి. ఇది తురుముకున్న అల్లం, ఓన్లీ అల్లం అండి. మీరు ముక్కలైన సన్నగా తరిగి వేసుకోవచ్చు. పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లి ముక్కలు, పల్లీల పొడి అండి. లైట్గా వేయించుకోవాలి. పచ్చి అయినా వేసుకోవచ్చు. కొద్దిగా క్రష్డ్గా ఇట్లా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది సజ్జ పిండి కొంచెం 1 స్పూను, రాగుల పిండి 1 స్పూన్, ధనియాలు కొద్దిగా క్రష్ చేసుకున్నానండి. జీలకర్ర కొద్దిగా నలిపి బాగా చేసుకుంటే కొద్దిగా పిండికి బాగా పడుతుంది. కారం ఒక 1/2 స్పూన్. ఇది కొత్తిమీర అండి. ఎక్కువ కాడలు వేసుకున్నాను నేను. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కానీ మాడిపోతుంది. సాల్ట్ అండి. ఈ బౌల్లో నేను అన్నిటినీ వేసుకుంటున్నాను. ముందు పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీల పొడి వేసానండి. క్రష్డ్గా చేసుకున్నది 30 గ్రామ్స్ తీసుకున్నాను. మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఉల్లి ముక్కలు ఒక 30 గ్రామ్స్, రాగుల పిండి, సజ్జల పిండి, ధనియాలు 1 స్పూన్ ధనియాలు, జీరా 1½ స్పూన్, 2 పించుల కారం, 1 స్పూన్ సాల్ట్, జింజర్. వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర వేసాను. సాబుదానా వేసి కలుపుతున్నానండి. మీరు కావాలంటే ఆలు బాయిల్ చేసి పీసెస్ వేసుకోవచ్చు, మెత్తగా పిసికి వేసుకోవచ్చు. తర్వాత క్యారెట్ కూడా వేసుకోవచ్చండి. క్యారెట్ కూడా ముక్కలు చేసి వేయాలి. ఒక 2 స్పూన్ల వాటర్ వేస్తున్నానండి. చూడండి, ఇలా గట్టిగా ఉండాలి పిండి. ఒకవేళ మీది పిండి మెత్తగా అయిందంటే, లూజ్గా అయిందంటే దాంట్లో కొంచెం బియ్యం పిండి లేదా అటుకులు కడిగి కొద్దిగా వేయొచ్చండి. చేతికి కొంచెం నీళ్ళ తడి తీసుకొని చేతిలో తీసుకొని ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇలా కొన్ని బాల్స్ చేసి పెట్టుకున్నాను. వీటిని వడ షేప్లో చేయొచ్చండి. ఇలా రౌండ్ బాల్స్గా కూడా చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేడి చేశానండి. ఇప్పుడు నేను సిమ్లో పెట్టాను ఫ్లేమ్ని. బాల్స్ని వేస్తున్నాను. రెండు నిమిషాల తర్వాత నేను వీటిని మెల్లగా కదుపుతున్నానండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఎన్ని తిన్నా కూడా బోర్ కొట్టదు. చాలా అంటే చాలా బాగుంటాయి. 3-4 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ హైలో పెట్టానండి. కలుపుతూ ఫ్రై చేయాలండి, లేదంటే ఒకటే సైడ్ కాలు ఎర్రగా మాడిపోతుంది. ఇప్పుడు ఫ్రై అయిపోయాయండి. ఈ కలర్ వచ్చాక తీసుకోవాలి. నేను ప్లేట్లో వేస్తున్నాను. ఇప్పుడు నేను వడ షేప్లో చేసిన వాటిని వేస్తున్నానండి. 3 నిమిషాల తర్వాత నేను వీటిని తిప్పి వేస్తున్నాను. స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టానండి. రెండు నిమిషాల తర్వాత ఫ్లేమ్ హైలో పెట్టాను.
3 నిమిషాల తర్వాత తిప్పి వేస్తున్నాను. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. వీటిని తీసేస్తున్నానండి. మీరు బాల్స్ షేప్ కంటే ఇలా వడా షేప్ చేసుకోండి. అప్పుడప్పుడు బాల్స్ షేప్తో అవి పేలుతాయండి. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లో వేస్తున్నానండి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే సాబుదాన్ బోండం వడ రెడీ అయిపోయిందండి. ఒకసారి దీన్ని ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.